హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ అందరి మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. పండుగ ఎలా చేసుకున్నారు అందరూ? ఈ పాటికి పానకం, వడపప్పు అన్నీ రెడీ చేసేసి ఉంటారు కదా. పూజ బాగా చేసుకున్నారా? మా పూజ కూడా అయిపోయింది. నేను ప్రసాదాలుగా అయితే రెగ్యులర్గా శ్రీరాముల వారికి ఇష్టమైన పానకం అండ్ వడపప్పు అవి రెండు అయితే పెట్టి దండం పెట్టేసుకున్నాను. పానకం, వడపప్పు నా ఫేవరెట్. అయితే ఈ వడపప్పులో చిన్న చిన్నగా కొబ్బరి పలుకులు, కొంచెం అరటిపండు, దాని మీద కొంచెం పంచదార కూడా వేసుకొని తింటే నాకు ఇష్టమే. బట్ షుగర్ని అవాయిడ్ చేద్దామని వేసుకోవట్లా. అరటిపండు స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ పానకం కూడా చాలా ఇష్టం నాకు. చల్లగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు కొంచెం తాగుతూ ఉంటాను రోజంతా. ముందుగా పానకం తాగేస్తున్నాను. బాగుంటుంది. కొంచెం మిరియాల ఘాటు, ఎలక్కాయ పొడి కొద్దిగా జస్ట్ వేసినట్టు వేయకుండా వేస్తాను నేను. ఎలాచి అంటే నాకు నచ్చదు కాబట్టి. బెల్లం పానకం అయితే చాలా బాగుంది. చల్లగా తాగితే ఇంకా బాగుండేది. దేవుడి దగ్గర పెట్టాను కాబట్టి తాగేసాను. ఇంక ఇది వడపప్పు చూసారు కదా. ఇంకా దీని మీద నేను షుగర్ వేసుకోలేదు, పంచదార వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కూడా ముందు ప్రసాదంలాగా. ఈరోజు సండే ప్లస్ శ్రీరామనవమి పండుగ కాబట్టి రెగ్యులర్గా పులిహార్లు, పొంగళ్ళు ఇవన్నీ మా అమ్మాయి అవి మార్చి ఇంకేదన్నా చేసి స్పెషల్గా అందని చోలే కర్రీ ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా పూరీలకు పిండి కలిపి పెట్టుకున్నాను. పూరీలు చేసేస్తే ఆయిల్ కూడా పెట్టుకున్నాను, వేడెక్కుతుంది. ఈలోపు పూరీలు చేసుకోవడం మొదలు పెడతాను. చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఈ పూరీ అండ్ చోలే ఎంతమందికి ఫేవరెట్? ఆల్మోస్ట్ ఇదంటే ఇష్టం లేదని చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారేమో కదా. సో మా ఇంట్లో కూడా అంతే. బట్ మా ఆయన గారికి అయితే ఇది నచ్చదు. రెగ్యులర్ ఆలు కర్రీ అయితే ఆయనకి ఇష్టం. అండ్ యూజువల్గా అంతే మా టేస్ట్ అంటే మాదంటే నేను మా అమ్మాయిలది అండ్ అయింది డిఫరెంట్గా ఉంటుంది. నా దారి రహదారి అన్నట్టు మా ముగ్గురికి నచ్చింది ఆల్మోస్ట్ ఆయనకి నచ్చదు. ఏం చేస్తాం కానీ ఒకసారి ఆయనకి ఇష్టమైంది, ఒకసారి మాకు ఇష్టమైంది చేసుకుంటూ అట్లా నడిపేస్తాం అన్నమాట బండిని. అది సంగతి. ఇప్పుడైతే పూరీలు చేసేసుకుందాం. ముందు బాల్స్ చేసి పెట్టుకొని చేతికి ఆయిల్ రాసుకుందాం. సో ఇది ఇంకా వేడక్కలేదు లేవే ఆయిల్. మాకు ఇవన్నీ పర్వాలేదు, కొంచెం హీట్లో ఇవన్నీ ఓకే. మీకు కూడా అలవాటు అయిపోతుంది. చూడండి, టిష్యూ పేపర్లో వేస్తావు ప్లేట్లో, అది కూడా నేను వేసుకోవాలా. నేను పిండి వేయకుండానే చేస్తాను పూరీలు, ఎందుకంటే పిండి వేస్తే ఆయిల్ బాగా పాడైపోతుందని. కొంచెం షేప్లు అటు ఇటు అయినా ఇట్స్ ఓకే. కొంచెం దృష్టి పెట్టి చేస్తే బాగానే వస్తాయి. బట్ మనమే కదా తినేది, గెస్ట్లకు కాదు కదా అని. కాగిందా నూనె? కాగిందండి. నీకు నేను చేసే వంటల్లో ఏ వంట ఇష్టం మేడం? నాకు పూరీ కూర అండి. పూరీని శనగల కూర అంటే ఇష్టమండి. ఆ కర్రీయేనా? అయితే బలో పట్టు పడతావా? అందుకే కదా చెప్పన్నాను నేను. మామూలుగా ఉండదు, పారిపోతుంది. తిను అంటే తింటే పని చేయలేనండి అని పారిపోతుంది. బట్ అన్నిట్లోకి మోస్ట్ హెవియెస్ట్ టిఫిన్ ఇది కదా, ఇది మాత్రం తినకుండా వెళ్ళదు. ఇది అడిగి మరీ తినేస్తాను కదండి ఎప్పుడూనే. అవును, నాకు ఇది అంటే ఇష్టం. మీ ఇంట్లో వెరైటీ అంటే ఇదే ఎక్కువ. ఎక్కడా చూడలేదు నేను, మీ ఇంటికాడ ఉంటుందో చూసాను. ఇది కొంచెం ఎక్కువైంది. ఏం ఎక్కువ ఫస్ట్ పూరి ఎలాగన్నా పొయ్యికి నైవేద్యం అన్నట్టు అది పొంగదు, ఎంత నూనె వేడిగా ఉన్నా. ఎందుకో మరి అలా అని మరీ వేడి చేస్తే మాడిపోతుంది. సెకండ్ పూరి కొంచెం లైన్లోకి వచ్చిందనమాట. ఇది ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఇది లంచ్ టైంకి తినబోతున్నాం, ఎందుకంటే టిఫిన్ టైం అయిపోయింది. బ్రంచ్ అనడానికి కూడా లేదులే, వాళ్ళకి తింటాం కాబట్టి లంచ్ కేటగిరీలో వేసేసుకుందాం. అవతల మా అమ్మాయి కూడా షూట్ చేస్తూ వీటి కోసమే వెయిటింగ్. స్టార్ పూరి, అది స్టార్ మహిళలాగా స్టార్ పూరి షేప్లో ఉంది చూసావా. పూరీలు చేయడం రాదా అనకండి ఆ షేపులు చూసి. శారీ కట్టుకొని చెమటలు కారిపోతూ పూరి ఎప్పుడు నేను చేయను. యూజువల్గా రిలాక్స్డ్గా డ్రెస్సో నైటీయో ఏదో వేసుకొని చేస్తాను కాబట్టి అప్పుడు జాగ్రత్తగా చేస్తాను. పూరి మీద పాట ఏమి గుర్తు రావట్లేదు కానీ నాకు ఒక ఈ మధ్యన ఇన్స్టా రీల్స్లో వైరల్ అయిన డైలాగ్ అయితే ఒకటి గుర్తొస్తుంది. పొంగవే పూరి అంటే పొంగనే నారి అందంట. అది చాలా వైరల్ అయింది లాస్ట్ ఇయర్. పూరి మీద అన్న పాట ఉంటే ప్లీజ్ గుర్తు చేయండి నాకు. సొంతగా ఏదన్నా రాసేద్దామా? పూరి ఎంత మధురం, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చోలే అంత సూపరు,
పూరితోటి చోలే కలిపి తింటే అమ్మ బాబాయ్ అదే అదే అమృతం. ఆహా ఉన్నారా పడిపోయారా జనాలు? ఏంటి ఆ, తీసి వంకాయ తీసి పూరి పెట్టండి అక్కడ. వంకాయ తీసేసి పూరియా? ఆ. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తింటూ ఉంటే పూరీలే తినాలి. ఆ, ఆ? పూరీలే తినాలి. అబ్బో అందరూ సింగర్స్ అయిపోతున్నారు. ఇంకెందుకు ఇంకా. సో అయిపోయినాయి. 10 పూరీలు అయితే చేసేసుకున్నాం మా ముగ్గురికి. సో ఇప్పుడు వేడి వేడిగా లాస్ట్ పూరి తింటే పూరీలే తినాలిరా ఉంటే శనగలే ఉండాలిరా. కెమెరామెన్ కళ్ళు దిగి పడిపోయింది ఈ దెబ్బతో. సారీ, అయిపోయినాయి. పూరీ సిరీస్ అయిపోయింది. ఇదిగోండి గుమగుమలాడే మన చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీలో అయితే నేను యాజ్ యూజువల్ ఎప్పుడు వాడే ఎవరెస్ట్ చోలే మసాలా వేసాను. ఎందుకంటే నాకు ఎవరెస్ట్ మసాలాస్ నచ్చుతాయి. స్పెషల్గా కొన్నాట్లకైతే చోలే దానికి, ఇంకా తందూరి చికెన్ దానికి, అండ్ చాట్ మసాలా ఇవన్నీ ఎవరెస్ట్వే వాడుతూ ఉంటాను ఎప్పుడు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ రెసిపీ అది ఇది అంటారు కదా, ఇందులో రెసిపీ అంత రెగ్యులర్ రెసిపీయే, బట్ ఆ మసాలా వల్ల దీనికి టేస్ట్ వస్తుందని చెప్పాను అంతే. ఇదేం ప్రమోషన్ కాదు, నేను ఎక్కువ అదే వాడతాను కాబట్టి చెప్పాలనిపించి చెప్పాను అనమాట. సో చోలే చేసినప్పుడు మీరు కూడా ఒక్కసారి ఎవరెస్ట్ మసాలా ట్రై చేయండి. ఇంట్లో చేసుకుంటాం కానీ ఇవన్నీ కొంచెం రేర్గా చేస్తూ ఉంటాం కదా, సో అందుకే స్టాక్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చి మసాలా ఇందులో వేస్తాను అనమాట. అది సంగతి. సో తినేద్దాం, ఆకలేస్తుంది బాగా. కష్టపడిపోయి చెమటలు కారిపోయేలా పూరీలు చేస్తాం కదా, ఇప్పుడు తినేయాలి. పూరీలు ఫ్యాన్ వేసుకున్నాం చెమట ఆరడానికి. సో పూరీలు నువ్వు ఫ్యాన్ వేస్తావా అన్నట్టు అణిగిపోయినాయి. గమ్మద్దా తినేసి ఏం వంకలు పెడతావో, ఏం పేర్లు పెడతావో పెట్టు. ఏదో ఒకటి తక్కువ అవుతుంది కదా. ఇల్లేం తక్కువ కదండి. ఎంత బాగుందన్నా అబ్బాయి బాగుందని చెప్పరు, ఏదో ఒకటి లాగుతారు అందులో నుంచి. కోర్స్ మేము కూడా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం అనుకోండి. హిస్టరీ రిపీట్స్ కదా. ఏదో తేడాగా ఉందేంటి? కొద్దిగా ఎక్కువ వేయండి కూర. ఎంత కావాలో అంత వేసుకోదు, అంత ఉంది కూర. మునిగేసి అందులో బాగుంటుందండి. కాలుతుంది. అఫ్ కోర్స్ నీ నోరు కాలదు అనుకో. ఇది పోయే సరిపోయిందా? రిపేర్ ఇంకేమన్నా చేయాలా? ఇంకేం చేయట్లేదు. బాగున్నాయి అన్ని బాగున్నాయి. కెమెరా కోసం కాదు, నా కోసం చెప్పు. మీకోసం అండి, కెమెరా కోసం. నేను కారం 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 మసాలా ఉప్పు పులుపు తగ్గిందా ఇందాకటి మీద కొంచెం? ఓకే, థమ్స్అప్ చెప్పవా మరి ఎట్లాగా? ఎంజాయ్. ఇది ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ మీకు మొన్న వ్లాగ్లో చూపించాను కదా, మా అక్కళ్ళ అమ్మాయి గిఫ్ట్ చేసిందని. నీరూస్లో ఉంది, ఇక్కడ రాజమండ్రి నీరూస్లో. సమ్ రా సిల్క్ టైప్లో ఉంది శారీ. పేరు అయితే నాకు తెలీదు. చిన్న థ్రెడ్ వర్క్ వచ్చి ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇది మన పోచంపల్లి డిజైన్లా ఉంది. బార్డర్ ఆలివ్ గ్రీన్కి డార్క్ గ్రీన్లా వచ్చింది. నాకు కాంబినేషన్ అయితే బాగా నచ్చింది. అందుకే ఈరోజు పండగ కదా అని ఈరోజు కట్టేసుకున్నాను. బ్లౌజ్ అయితే నార్మల్ రొటీన్ బ్లౌజ్గా కుట్టించేసుకున్నాను. జస్ట్ 3 పిన్ నెక్ పెట్టించుకొని. ఈ బ్లౌజ్ వచ్చి రాజేశ్వరి అని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, తను కుట్టింది. రెగ్యులర్ బ్లౌజెస్ అన్ని తను చాలా బాగా స్టిచ్ చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఈస్ ఆన్ టైం డెలివరీ అనమాట. ఈ రోజుల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది అదే కదా, చెప్పిన టైంకి చెప్పినట్టయితే డెలివరీ చేసేస్తుంది నాకు. అందుకే తన దగ్గర ఇలాంటి బ్లౌజెస్ అన్నీ తనకే ఇస్తుంటాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైనుంచి కుడుతుంది నాకు ఇట్లాంటి బ్లౌజెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కింద నంబర్ పెడతాను. తన పేరు రాజేశ్వరి. రాజమండ్రిలో ఉన్నోళ్ళు ఎవరైనా కానీ అక్కడ నార్మల్ బ్లౌజెస్, శారీ ఫాల్స్ అండ్ మగ్గం వర్క్స్ కూడా చేపిస్తుంది తను. సో మీరు ట్రై చేసి చూడండి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ శారీ. బాగుందా? శారీ నచ్చిందా? అండ్ ఇది మా అమ్మాయి, తను చికెన్ కర్రీ టాప్ అనమాట. ఇది లింక్ ఉంటే పెడతాను నేను, చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఇంత డబ్బా సైజ్ అంటే ఆల్మోస్ట్ నా సైజ్ టాప్ కొనుక్కొచ్చింది మా పాప. దాన్ని సైజ్ చేయించడానికి నేను చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ బాగా చేశారు. సో ఐఎమ్ లవింగ్ దిస్ ఫిట్టింగ్ అనమాట.
సో అదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇంతే. పండగ రోజు మీ అందరితో కొంచెం ఇంటరాక్ట్ అవుదాని చిన్న మినీ వ్లాగ్ మా ఇంట్లో ఏం జరిగిందో చూపించాను అంతే. నేను దీనికి కొత్త కాబట్టి నాకు ఏం చూపించాలి అంటే ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అన్నది ఇంకా ఐడియా రాలేదు. ఏదైనా అన్యూజువల్గా మాట్లాడి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. అండ్ జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ అనమాట, కొంచెం మీతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి అంతే. యాజ్ యూజువల్ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.